సో గైస్ మొత్తానికి పల్లవి ప్రశాంత్ గారి పేరెంట్స్ మనతో ఉన్నారు. ఒకసారి వారితో మనం మాట్లాడదాం. బిగ్ బాస్లో ఎలాంటి సిచ్యువేషన్స్ పల్లవి ప్రశాంత్ ఎదుర్కొంటున్నారో మీ అందరికీ తెలుసు కదా. ఆల్రెడీ దాని గురించి మనం డిస్కస్ చేసాం. సో వాళ్ళ పేరెంట్స్ అసలు ఆ సీన్స్ చూడగానే వీళ్ళకి ఎలా అనిపించింది, సో వీళ్ళ ఫీలింగ్స్ ఏంటి, సో అవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. ఓకే, ఒక రైతు బిడ్డగా, ఒక ఆదర్శ వ్యక్తిగా రైతులందరికీ పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్లోకి అడుగుపెట్టాడు, మొత్తానికి అడుగుపెట్టాడు. సో మీ ఫీలింగ్ ఏంటి అసలు? అసలు మీ బిడ్డ మీద మీకు నమ్మకం ఉండేదా? మా బిడ్డ చిన్నప్పటి నుంచి చేసినా పై మెట్టుకే ఎక్కిండు. ఆ ఎక్కి నాకు సంతోషమే ఉంది. చదువుకున్నప్పటి నుంచి 10th దాకా ఎండ్లో ఫెయిల్ కాకుండా చదువుకోండు. 10th చదవక ముందే నా కొడుకు నా ఎంబడొచ్చి వ్యవసాయం నేర్చుకుంటుండు. 13 సంవత్సరాలు దాటినప్పటి నుంచి వెనకబడి వచ్చి నేను చేసే పని ఆయన నేర్చుకున్నాడు. 15వ సంవత్సరం నుంచి ఇంకా ఎక్కువ నేర్చుకున్నాను. డిగ్రీకి వచ్చే వరకల్లా ఇక మంచిగా మొత్తం పని గట్టిగా వాడే చేసుడు పెట్టిండు. నేను తక్కువ చేసినా నా కొడుకు ఎక్కువ చేసిండు. అబ్బాయికి అసలు ఎలాంటి విషయాలు చెప్పి మీరు పెంచేవారు చిన్నప్పటి నుంచి? మంచిగా చదువుకోవాలి బిడ్డ అని చెప్పిన. చదువుకును పని చేస్తూ. బయట ఈ మధ్య కాలంలో బయట ఒక విషయం మాట్లాడతారు, డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతున్నాడు, ఇంజనీర్ కొడుకు ఇంజనీర్ అవుతున్నాడు, కానీ రైతు కొడుకు మాత్రం రైతు అవలాబోతున్నాడు అని ఈ మధ్య కాలంలో ఎక్కువ వినిపిస్తుంది ఇలాంటి ఒక డైలాగ్. అంటే చదువుకున్న మొత్తం మీ బిడ్డ అయ్యాడు కదా, ఒక రైతు కొడుకు ఒక రైతు అయ్యాడు. రైతు కొడుకు రైతే, నువ్వు కాదంటలేదు. ఎంత చదువుకో కలెక్టర్ అయినా రైతే. కేసీఆర్ కూడా రైతు కడుపులకి వచ్చి ముఖ్యమంత్రి కాలేదా? అందుకొరకు ఇప్పుడు బిగ్ బాస్ లో ఉన్న ఆయన పేరు నాకు తెలియదు, అమర్దీప్ అసలు పైసా బాగున్నోళ్ళు, సీరియల్ తీసిన వాళ్ళు, వాళ్ళకి ఎట్లా ఫీలింగ్ ఉందంటే రైతు బిడ్డ వచ్చింది మమ్మల్ని గెలవనిస్తాడా అన్న ఆలోచనతోని మా వాడిని ట్రోల్ చేస్తున్నారు. ఇక ఆయన కూడా మా బిడ్డ లెక్కనే. నేను అంటే అనని వీడు చిన్న కొడుకు అనుకుంటా, వాడు పెద్ద కొడుకు అనుకుంటా. మరి ఇంకేమంటా, 3 బిడ్డలు, 4వ బిడ్డ అట్లా. సో అలాగే మిగతా వాళ్ళు కూడా 14 మంది 15 మంది ఉన్నారు కదా మొత్తం. సో వాళ్ళు కూడా మనం ఒక్కరిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నట్టు నాకు అనిపించింది. అందులో ఒకసారి చూడు, అందరు కలిసి ఓ రాత్రి అనుకోరు ఈయనొక్కరిని ఎగరకూడదాము, మనం అందరం ట్రోల్ చేస్తాం అని చేసిరు. 9 సార్లు ఎన్మెంట్ చేసారు. అదేంటి నీళ్లు పోసేది, అది కూలింగ్ నీళ్లు నెత్తి మీద పోసినప్పుడు వానికి చలి ఆగక ఇట్లా వంగిపోతే ఆయన డాక్టర్ బాబేమో, నువ్వు వంగిపోకు, నీకన్నా ఎక్కువ నాకు నటన వస్తుంది. నా కొడుకంతా నటన చేస్తా అంటే నా కొడుకు నటన చేసేటోడు కాదు, వాళ్ళు చేసేటోళ్ళే. వాళ్ళు డాక్టర్ బాబు ఎట్లా చేస్తాడంటే సూది ఇచ్చేదాకా వీడు బతుకుతాడు అంటాడు, పైసలు దొబ్బినాక వాడు చచ్చిపోయినాక అయ్యో తీసేయి అంటారు. మా కొడుకు అట్లా కాదు. రైతు ఏం చేస్తాడు, పొలానికి ఎట్లా వాడుకోవాలి, ఎట్లా చేయాలి, ఇది ఏంది కష్టం ఏంది, నిష్ఠూర్కం ఏంది, 10 మందిని సాదుకోవాలి. పండించిన పంటల మేము కొంచెం తింటాము, కడమంతా బయటకి ఇస్తాం. ఎవ్వరు కానీ రైతులు బీద వాళ్ళే ఉంటారు. అంటే కోటీశ్వరులు ఉంటారు. ఎట్లా ఉంటారు, రైతు పిల్లల్ని చదివిస్తే వాళ్ళ ఇంట్లో ఒక జాబ్ వస్తే ఆ జాబ్ వచ్చిన కొడుకు ఇంటి లాదులను చూసుకుంటే ఆ రైతు ఆ పెట్టుబడి పెడితే 10 రూపాయలు మిగిలినవి కన్న తల్లిదండ్రులకి ఇస్తే అప్పుడు రైతు బాగుపడతాడు. కానీ మేము చదివిపించిన పిల్లలకు జాబులు దొరకాయి. ఎట్లా దొరకాయను, పేదోళ్ళం కదా. ఇప్పుడు వాళ్ళు జాబ్ దొరకాలంటే కష్టం. ఎందుకు కష్టం అంటే వాళ్ళు పెద్దోళ్ళు ఉన్నారు, 10 లక్షలు ఇచ్చి ఇప్పుడు ఒక జాబ్ చేస్తారు. ఇప్పుడు డాక్టర్ కొడుకు చేయాలంటే చిన్నగా డాక్టర్ ఇప్పుడు చూసినోనికల్లా 500 300 తీసుకునే కదా. రోజు ఒక 100 మంది చూసిన అనుకో, 300 తీసుకున్నా 30,000 అవుతాయి. మేము 30,000 సంపాదించాలంటే 3 నెలలు కావాలి. 3 నెలలు అయ్యే వరకు వీడు ఒకసారి రోగం వచ్చి పంటే ఆ 30,000 నీ రక్త పరీక్ష కావాలి, నీది మూత్ర పరీక్ష కావాలి, నీకు ఈ పరీక్ష కావాలి, ఆ పరీక్ష కావాలి, అవి కావాలి ఇవి కావాలి, ఇవన్నీ కావాలనే వరకు ఈ 30,000 అయిపోతాయి. ఇక మంచి డాక్టరు ఎవరో కన్న తల్లి కడుపుల తండ్రి కడుపులో పుట్టి మంచి పేరు తేవాలనుకున్న డాక్టరు గింత అయినాయి, అవి అంతా ఖర్చు పెట్టొద్దు అబ్బాయికి గిన్నె అయినాయి అని ప్రేమగా ఉండే డాక్టర్లు ఉన్నారు. 100కి 40% దోసుకొని డాక్టర్లు ఉండరు, దోసుకోరు వాళ్ళు. ఎందుకంటే 10 వస్తే 10 తింటారు, జాబులు చేస్తారు.
ఇక అమర్దీప్ అసోంటోళ్ళు మొత్తం కుండనే లేవాడతారు. ఏది ఉంటే అదే లేపే బాబు. అదే చాలా మంది కూడా ఏమంటున్నారంటే అమర్దీప్ బీటెక్ అంటే చదువుకున్న వ్యక్తుల గురించి స్టూడెంట్స్ గురించి మాట్లాడుతుండ్రు. మరి అమర్దీప్ కూడా ఒక రైతు బిడ్డ నుంచి వచ్చాడు కదా, మరి అలా ఎందుకు మాట్లాడట్లేదని అంటున్నారు. కరెక్టే, ఆయన మాట్లాడింది ఎట్లా కరెక్ట్ అంటే అమర్దీప్ సీరియల్ తీసిండు కదా, సీరియల్లో మంచి పేరు తెచ్చుకుండు కదా, లక్షలు వచ్చినాయి కదా, మరి బీటెక్ వాళ్ళకి ఎందుకు వంచలే? నా కొడుకు ₹1,00,000 వస్తే నేను రైతుకి ఇస్తా అన్నాడు. మరి నువ్వు అన్ని బీటెక్ చేసినావు, నీ కష్టాలు ఏందో తెలుసా నీకు? ఇది చేసిండు అది చేసిండు అడ్రస్ లేకుండా పోయినంటే మా రైతుల కష్టాలు నువ్వు చూడు. నీ బీటెక్ కష్టాలు ఇవాళ కాకుండా రేపు నీకు 2 నెలలు కష్టం చేసినావు అనుకో, అటు రాకపోతే నువ్వు రాస్తారోకో చేస్తావు. అలాగే ఆయన తెలివి ఉంటే బిగ్ బాస్ లో ప్రశాంత్ని అడుగుడు, ప్రభుత్వాన్ని అడుగుతాడు. ప్రభుత్వాన్ని అడిగేంత తెలియలేదు కదా ఆయనకు. చదువుకోవచ్చు, ప్రభుత్వాన్ని అడిగేంత తెలివి ఉంటే నా కొడుకుని అడగపోవు కదా. నా కొడుకే ఆయనకు ముఖ్యమంత్రి లెక్క కనిపిస్తుంది. అట్లా అందుకొరకు మన కొడుకు నిలగొట్టాలని ప్లాన్ వాళ్ళ. ఒకడు ఎదుగుతున్నాడంటే ఇంకొకడు పట్టుకుని లాగడానికి. అది ముఖ్యమంత్రిని అడిగేంత దమ్ము కాదు, ఒక వార్డు నెంబర్ని అడిగేంత దమ్ము కూడా లేదు ఆయన. ఇప్పుడు మొరిగే కుక్క గర్వది, కరిచే కుక్క మొరుగది. ఇక అట్లా మేము అందరు సమానమే, అందులో పోయినాక అందరు సమానమే అంటే మా వాడిని 9 మంది ట్రోల్ చేసిరు. చేస్తే ఏమి పంచుకోరు చేయరు. నా కొడుకు అన్నదే కరెక్ట్. ఎట్లా కరెక్ట్ అని, నా కొడుకు అయినా కరెక్టే, నీ కొడుకు అన్నా కరెక్టే, రైతులకి ఇస్తా అన్నదే కరెక్ట్. రైతు ఆటో నడిపించటైనా రైతే, లారీ నడిపించటైనా రైతే. లారీ అయినా కూడా ఒక ఆయన వీడియోలో చూసినావా, లారీ డ్రైవర్ కూడా ఏమన్నాడు, నేను రైతును, నేను లారీ నడిపిస్తున్నా, లారీ అయినకి ఎందుకు ఇవ్వాలనుకును? నువ్వు బీటెక్ చదివిన వాళ్ళకు చనిపోతురు కదా, ఆ చనిపోయేటోళ్ళని కాపాడు. వీళ్ళు రైతులు చూస్తేనే నువ్వు బాగుపడుతున్నావు కదా, రైతులే చూడనప్పుడు నీ సీరియల్ ఎవడు చూస్తాడు అని అన్నాడు. అగో అట్లా మస్తు మాట్లాడతారు కానీ లాభం ఏముంది? మేము ఎంతైనా రైతులము చిన్న చూపే చూస్తారు. ఎవ్వరు కానీ, ఏ రాజకీయ నాయకుడు కానీ, ఎవ్వరు చదువుకున్న కోటీశ్వరుడు కానీ, చదువుకున్న వ్యక్తులు అందరు చూడరు. అందులో 80% మంచోళ్ళు ఉంటారు, 20% అమర్దీప్ అసోంటోళ్ళు, ఆ డాక్టర్ అసోంటోళ్ళు ఉంటారు. వాళ్ళకు పైసా ఉండి లక్షలు వచ్చినాయి, అవి పెద్ద బిల్డింగ్లు కట్టి కిరాయిలకు ఇచ్చుకొని బతికే బాపతిగాళ్ళు కాబట్టి వాళ్ళకి అవి ఉంటాయి. ఇక అవి మనకు పేద రైతులకు ఎప్పుడు ఇక పొలము తెగిపోయినా, ఈడ మోరు బోటర్ కాలిపోయినా, ఈ ట్రాన్స్ఫారం నడిచిందా నడవలేదా, పాములు పురుగు ఊసి మొత్తం ఇక మా కష్టాలు తెల్లారితే రాత్రి వరి అయిందంటే మీద మొగులు ఉరుముతుంది అనుకో, గుండెల దడదడ అంటది. అవి పంట ఒడ్లు ఇంట్లో పోసుకొని ఒకరికి అమ్మేదాకా మాకు భయమే ఉంటుంది. అంతేగాని మేము ఏం అనలేకపోతాం. మెరుపు వచ్చినా భయపడాలి, ఉరుమొచ్చినా భయపడాలి, మెరుపు వచ్చినా భయపడాలి, వానలు కొట్టినా భయపడాలి, మిర్చి పెట్టినా భయపడాలి, టమాటా పెట్టినా భయపడాలి. టమాటా పెడితే మొన్న ఉన్నోళ్ళకు ఒకసారి వచ్చిండొచ్చు, 100 సార్లు పెడితే ఒకసారి రావచ్చు. టమాటా ఈ రోజు ఏముంది, ₹5 కిలో ఉంది టమాటా. ఇప్పుడు రైతు బతికేంది, ₹5 కిలో. తెంపేతానికి రమ్మంటే ఎవరు రారు. ₹5 కిలో ఉన్నది, కిలోని ఉత్తవ పెట్టినా రారు. మొన్న లాక్డౌన్ అప్పుడు మిర్చి వంచినాం, టమాటా వంచినాం, ఫ్రీగానే అమ్మినాం. ఇక అడిగిన వాళ్ళకేమో కొన్ని పెట్టినాము, అడిగిన వాళ్ళకు అమ్ముకున్నాం. అమ్ముకుంటే లాక్డౌన్లో ఎవరన్నా తీసుకురా, ఎవరు రాలే. అగో మా పరిస్థితి ఎప్పుడు కానీ ప్రతి ఒక్క రైతులు, ఈ దేశంలో కాదు ఏ దేశమైనా రైతును చిన్న చూపే. హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్స్ అయినా అన్నిట్లల్లా రైతులు ఉన్నారు. అందరినీ బాధ పెట్టేది ఇసొంటోళ్ళే. అలాగే చిన్నప్పటి నుంచి కూడా ప్రశాంత్కి ఎలాంటి విషయాలు చెప్తూ మీరు పెంచుకుంటూ వచ్చారు? మంచిగా చదువుకోవాలి బిడ్డ, మంచిగా చదువుకుంటే నీకు కూడా జాబ్ వస్తుంది, మంచిగా చదువుకో అని చెప్పిన. చదువుకుంటా అని చదువుకోండు, చదువుకొని వ్యవసాయం చేసిండు. వానికి ఇక ఎట్లా ఎంపించిండో ఏమో, అయితే చిన్న రీళ్లు తీసిండు. కూడా మిమ్మల్ని అడిగిందంటగా ఒక ఫోన్ కొని పెట్టండి నాన్న అడిగిండు. అది తర్వాత ఫస్ట్ టిక్ టాక్ తీసిండు. టిక్ టాక్ తీస్తే 17 లక్షల ఫ్యాన్స్ వచ్చారు వానికి అప్పుడే. అది టిక్ టాక్ తీసేసి వాళ్ళే మొత్తం బ్యాన్ చేసిరు. బ్యాన్ చేసినాక వాడు ఏం చేసిండు,
చిన్న చిన్న రీళ్లు ఇట్లాంటి కెమెరా పట్టుకొని రీల్ తీసుకుండు. వీడిపోయాక అని పాట రీళ్లు తీసుకుండు. రీళ్లు తీసినాక మోసం చేసారు. పైసలు వచ్చినాయి 7 లక్షలు. ఒక యూట్యూబ్ వాళ్ళు మోసం చేశారంట ప్రశాంత్ని. ఎంత 7 లక్షలా? 7 లక్షలు ఇచ్చినాక ఇక తల్లికి ఏం చెప్పుకున్నా ఏమో బాయికాడికి పోయి నేను చచ్చిపోతా అని ఏడ్చే వరకు నేను పో అంటే నేను పోయే వరకలే ఎడుతుండు. మందు డబ్బులు అక్కడ కూర్చుంటే ఎడుతుండు. ఏమైంది బిడ్డ అంటే నేను బతక బాపు, నేను చచ్చిపోతా, నువ్వు ఇచ్చిన పైసలు పోయినాయి, అవి పోయినాయి, ఇవి పోయినాయి, అన్ని పోయినాయి, నేను బతక అంటే ఎందుకురా, ఉన్నది అమ్ముకుందాము, తిందాము, కష్టం చేసుకుందాం. నేను చిన్నప్పటి నుంచి కష్టం చేసి మిమ్మల్ని సాధిన, నువ్వు చచ్చిపోతే నేను చచ్చిపోతా అని అన్న. అంటే ఇక ఆయన నుండి మరి నాకు ఒక సెల్ కావాలని, ఏడవకు బాపు ఏడవకు అని నన్ను ఊకుంచిండు. నాకు ఒక సెల్ కావాలని అంటే సరే కొనిస్తే బిడ్డ అని అంటే 20,000 30,000 అనుకున్నాం. మొక్కజొన్న 20 రోజుల దాకా ఆగు బిడ్డ అంటే 20 రోజుల దాకా ఆగిండు. ఆగినాక నెల రోజులకు అడిగిండు. అడిగితే మొక్కజొన్న అమ్ముకున్న 32,000 వచ్చినాయి. ఆ 32,000 30,000 ఆయనకి ఇచ్చిన. ఇస్తే తీసుకోలే, రాదు బాపు సెల్లు రాదు అన్నాడు. మరి ఎంత కావాలరా అంటే 1,65,000 కావాలన్నాడు. అమ్మ గన్ని ఎందుకు రా అంటే ఒక కెమెరా తీసుకుంటే కెమెరా ఆయనను జీతం ఇవ్వాలి, మళ్ళా దాన్ని ఏందో చేయాలన్నట్టు, అది చేయాలి, ఇది చేయాలి, ఇప్పుడు సెల్లులనే చేసుకోవచ్చునే అంటే సరే తీ బిడ్డ మరి ఇక నువ్వు ఆయననే అంటే ఇస్తా అని 2 లక్షల చిట్టి ఎత్తిన. 1,35,000 వచ్చినాయి. ఈ 30 1,35,000 1,65,000 ఇచ్చిన. వాడు ఏందో పెట్టిండట వీడియో, అదేందో మిలియన్ వచ్చింది అని చెప్పిండు. మిలియన్ అంటే నాకు తెలియదు బిడ్డ ఏంటి అంటే 10 లక్షలు. ఇక అది అంటే పైసలు వచ్చినాయి అని నేను అడిగిన. నాకు తెలియదు కదా అంటే కాదు బాపు ఇంతమంది చూసిరు ఇట్లా మిలియన్ వచ్చింది, నేను ఇక వీడియోలు తీస్తా అంటే తీసుకో, వ్యవసాయం చేసుకోమంటే తీసుకుంటా, వ్యవసాయం చేసుకుంటా, నేను బిగ్ బాస్కి పోతా అని అన్నాడు. మరి పో బిడ్డ నీ ఇష్టం పో, నా తనైతే ఏం లేవు. బిగ్ బాస్కి పోతే ఏమైనా పైసలు అవసరం ఉంటాయేమో అనుకున్నా, నా తనైతే ఏం లేవు బిడ్డ, ఇక నీకు ఇచ్చిన కాడికే నాకు గొప్పతనం, ఇక ఇవి బాకీలు తీరతలేవు అని చెప్పిన. సరే తీ బాబు నువ్వేమి ఇవ్వకండి నేను పోతున్నా అని ఒకసారి 500 అడుక్కొని పోయిండు. ఇక ఆడికి పోయినాక కేసీఆర్ అన్నం పెట్టిస్తుండగా 5 రూపాయలు అన్నం తినుకుంటా, ఇటు తిరుక్కుంటా, ఆడు తిరుక్కుంటా, ఇక ఏమేమి చేసిండు హైదరాబాద్ వాళ్ళు అంతా, ఇక మంచి మంచి మేధావులు ఉంటారుగా, ఆ మేధావులు అంతా దగ్గర తీసుకొని ఆయనను ఇక ఏమనక చేయక సోపతుంచుకొని వాళ్ళందరూ మావన్ని కన్న తల్లి లెక్క పెద్ద పెద్ద వాళ్ళ అమ్మలు అక్కలు చెల్లెళ్ళు అందరూ అవన్నీ దగ్గర తీసుకొని రోజు అన్నం పెట్టుడు, ఇట్లా కాదు బిడ్డ, అట్లా కాదు బిడ్డ, ఇట్లా బతకాలి, అట్లా బతకాలి అని ఏం చెప్పిరో తెలియదు. మొత్తం మీద సెలెక్ట్ అయింది. మీరు మీ కొడుకు ప్రశాంత్, పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్కి వెళ్ళాడు అనుకుంటున్నారా, లేకపోతే ఒక రైతు బిగ్ బాస్కి వెళ్ళాడు అనుకుంటున్నారా? రైతు బిగ్ బాస్కి నా కొడుకని గొప్పతనం కాదు, రైతు ఆడికి ఎందుకు పోవద్దు, మా టీవీలకు ఎందుకు పోవద్దు, వాళ్ళే పోతారా ఎప్పటికీ? సినిమా యాక్టరే పోతారా, సినిమా హీరోలే పోతారా, అదంతా డాక్టరే పోతారా, యాక్టరే పోతారా అని కాదు. రైతు పోతాడా పోడా అట్లా రైతు పోయిండు, రైతు పోయినందుకు మాకు సంతోషం. ఓకే, అలాగే అమ్మ మీరు చెప్పండి, పల్లవి ప్రశాంత్ మీద కొన్ని ట్రోలింగ్స్ వస్తున్నాయి, సో అవన్నీ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది, మీ ఫీలింగ్ ఏంటి? ఎవరి కష్టాలు వాళ్ళకే ఉంటాయి, ఎవరి కష్టాలు వాళ్ళకే ఉంటాయి, కానీ మా కొడుకుని అనేసరికి మాకు బాధ అనిపించింది. కష్టపడి వెళ్ళిండు కదా ప్రశాంత్, కష్టపడి వెళ్ళిండు నా కొడుకు, తినక చేయక మస్తు తిరిగి తినక చేయక కష్టపడి పోయినందుకు రైతు బిడ్డ ఇంట్లోకి వచ్చి మాతో ఆడబట్టే మేము ఇంత చదువుకున్న వాళ్ళం మాతో ఎట్లా ఆడుతుండ అన్నట్టు వాళ్ళకి కుళ్ళు ఉంది. అంతే. చూస్తున్నారా డైలీ బిగ్ బాస్ చూస్తున్నారా? మేము అందరం చూస్తున్నాం. బిగ్ బాస్ అంటేనే మా తెలియకపోతుండే మా ఇంట్లో, అంటే నేను చూసేదాన్ని, ఈయన వార్తలు చూసి సపరేక వండుకుంటా, ఈయన కూడా లేచి చూస్తున్నాం. చాలా మంది బిగ్ బాస్ అంటే చూస్తారు, రైతు బిడ్డ పోయిండు కాబట్టి అందరు చూస్తారు. ఎప్పుడైనా అనుకున్నారా నా కొడుకు అలా ఒక టీవీలో కనిపిస్తాడు అట్లా ఎప్పుడైనా అనుకున్నారా? ఇక తిరిగేసరికి అనుకున్నాం మా కొడుకు కూడా బిగ్ బాస్ లేకపోతే మేము కూడా గిట్లా చూస్తామని అనుకున్నాం, కానీ ఇక ఇప్పుడైతే పోయింది. ఇక ఇక్కడ ఇంట్లో మీతో ఎలా ఉండేవాడు? ఇంట్లో మీతో మాట్లాడడం కానీ పనులు చేయడంలో కానీ? పని మంచిగానే చేస్తాడు, నాకు చేత కాకుంటే కూడా జ్వరం వచ్చినా కానీ వాకిలు నొక్కుతాడు, బోర్లు తోముతాడు, ఇల్లు ఉడుస్తాడు, కడపలు కడుగుతాడు, అన్ని పనులు చేస్తాడు. నేను అంటుంటా అప్పుడప్పుడు, నువ్వు కూడా ఆడపిల్లవి అయితే బాగుండు బిడ్డ అంటే నవ్వుతాడు. 2 బిడ్డలు 2 కొడుకులు ఉంటుండే కదా బిడ్డ నువ్వు కూడా అంటే నవ్వుతాడు. ఇక మంచిగానే పని చేస్తాడు, వాళ్ళ డాడీ కూడా మంచిగానే పని చేస్తాడు. మొన్న ఒకటి చూసాం, పల్లవి ప్రశాంత్, అతని పేరు యాక్చువల్గా ఎవరో ప్రశాంత్ అని పిలిస్తే నా పేరు పల్లవి ప్రశాంత్ అన్నాడు. ఏంటి అసలు దాన్ని ఏంటి అది?
డాడీ అది మహాబలిపురం. మేము యాత్రలు పోయినాం. మహాబలిపురం ఎరికేనా? చెన్నైలో ఉంటుంది. చెన్నై అంటే ఇప్పుడు చెన్నై అంటలేరు, అవును. ఇప్పుడు దాన్ని మహారాష్ట్ర చెన్నై అంటారు ఇప్పుడు. ఓకే. ఆ మహారాష్ట్రలో మహాబలిపురం అని ఉంది. ఆ మహాబలిపురంలో అది అప్పుడు రాజ పరిపాలన చేసిరు కదా. ఆ రాజ పరిపాలన అప్పుడు ఆడ మీద రాసిరు పల్లవి రాజులు అని పరిపాలించినారు. అయితే నేను ఆడ చూసిన, ఆడ దేవాలయం ఉంది, పల్లవి రాజులు అని ఉంది. నా కొడుకు పుడితే పల్లవి ప్రశాంత్ అని పెట్టుకుంటా అని మొక్కిన. మొక్కినాక మాకు కొడుకు పుట్టిండు, పల్లవి ప్రశాంత్ అని పెట్టుకున్నాం, అంతే. అట్లా వచ్చింది పేరు. మరి ఎప్పుడైనా అంటే పల్లవి అంటే నార్మల్ గా మన తెలుగులో అది ఒక అమ్మాయి పెట్టుకునే పేరు. ఎప్పుడైనా అంటే ఆడోళ్ళ పేరే కదా, మరి మగవాళ్ళు ఎందుకు పెట్టుకుంటారు? అలా కూడా పెట్టుకుంటున్నారు. మరి ఇది కూడా పెట్టుకోవచ్చు. ఆడవాళ్ళు అయితే ఎవరు అడగరు బాబాయ్, మగవాళ్ళని అడుగుతారు. మరి ఆడవాళ్ళు అంటారు కదా. ఎప్పుడైనా వీలైనా నాకు పల్లవి అని పెట్టారు మీరు అడుగుతారు. మగవాళ్ళని ప్రతి ఒక్కళ్ళు అడుగుతారు. ఎందుకు అడుగుతారు అంటే వీడు ఏం చేయడు, ఏం అనడు. ఆడవాళ్ళని అడిగితే కిందికి వెళ్ళి తీస్తాడు, దవడ మీకు వెళ్ళి చంపుతారు. అందుకొరకు ఆడవాళ్ళని అడగరు. ఏది పెట్టుకొని వాళ్ళు ఇప్పుడు ఆమె పేరు ఒక ఆమె గౌతమి అని ఉన్నది. మరి మగోళ్ళు గౌతమి అని పెట్టుకోవద్దు కదా. ఇట్లా ఉన్నప్పుడు నీవు ఆడేమవా అని అడుగుతావా? మగవాడిని అడిగితే వాడు ఏమంటాడు, నా పేరు గౌతమ్ రాజు అంటాడు వాడు. సరే అనుకొని నువ్వు మాట్లాడతాడు, చెప్తాడు, పోతాడు. నువ్వు దానికి పేరు మీరు కోరుకున్నారన్నమాట, దేవుణ్ణి మొక్కుకుని పెట్టారు. ఇప్పుడు సత్యనారాయణ అని నన్ను అంటారు. ఎదుట లేడీస్ ఉంటుంది, సత్యమ్మ అంటారు కదా. అండ్ ఆమె మగోడు అయిపోతాడా? అమ్మ అన్నది గాడికే ఇక అమ్మ. ఇక సత్యనారాయణ అంటే మగోడు, ఇంతే. మరి సత్యనారాయణ దేవుని పేరు ఉన్నప్పుడు సత్యమ్మ అని పెట్టొద్దు కదా. మరి ఎప్పుడైనా ఎవ్వరు కానీ ప్రతి ఒక్క పేరు పెట్టుకోవచ్చు, దానికి తప్పులేదు. అట్లా అలాగే మరి మీ ఊర్లో మీ ఫ్రెండ్స్ కానీ మీకు ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఈ సీరియల్ చూసే వాళ్ళు ఒకే ఇళ్ళలో కూర్చొని సీరియల్ అవి చూస్తూ ఉంటారు. ఇప్పుడు బిగ్ బాస్ చూస్తున్నారు అందరూ. సో మీ ఫ్రెండ్స్, మీరు బయటికి వెళ్తే పలకరించే వాళ్ళు, మీ చిన్నప్పటి నుంచి ఉండే స్నేహితులు, వాళ్ళందరూ కూడా ఏమంటున్నారు మీ అబ్బాయి గురించి? నేను అడగా వాళ్ళు చెప్పారు. నేను ఎవరిని అవతలి పోయి నా కొడుకు బిగ్ బాస్లో పోయిండని నేను గొప్పతనం చెప్పుకోను కదా. వాళ్ళే చెప్తారు, మీ కొడుకు మంచిగా ఆడుతుందంటే సరే చూసిరా అంటే చూసినాం, ఓటైతే వేసిరా అంటే నవ్వుతారు వాళ్ళు. ఓటు ఎట్లెత్తారో మాకు తెలియదు, చెప్పు. ముగ్గురు కలిసే ఉంటారు, ముగ్గురు మంచిగానే కలిసి ఉంటారు. ఏమంటున్నారు మరి మీ చుట్టాలు కానీ మీ పుట్టింటి దరుపులు కానీ వాళ్ళందరూ కూడా ప్రశాంత్ గురించి ఫోన్ చేస్తున్నారా? చేస్తారు, ఓట్లు కూడా వేస్తారు వాళ్ళు. సో ఫైనల్ గా బిగ్ బాస్ లో ఉన్న అందరికి, ప్రశాంత్ని ట్రోల్ చేసే వాళ్ళందరికీ మీరు చెప్పేది ఏంటి? ఏం చెప్తున్నాము, ఏం చెప్తారు? ట్రోల్ చేస్తారు, రేపు ఓటేస్తారు అని కోరుకుంటున్నాం, అంతే. ట్రోల్ చేసేటోళ్ళంతా మనోళ్ళే, మా బాంధవులే అనుకుంటాం. చేసేటోళ్ళంతా మనోళ్ళే. వాళ్ళు ఇవాళ ఇప్పుడు నిన్న తిట్టిన వాళ్ళు ఇవాళ పిలుస్తారు. నిన్న మోటమాట తిట్టిండు అనుకో, ఇవాళ బాబాయ్ అని పిలుస్తారు. వాళ్ళు మనం ఏమనలేము కదా, అంతా మనోళ్ళే. అట్లా అంటే లాస్ట్ టైం బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా ప్రశాంత్ని ఎంకరేజ్ చేస్తున్నారు, ప్రశాంత్కి సపోర్ట్ చేస్తున్నారు. మీరు మీకు తెలిసి ఉంటుంది, మాకు తెలియదు. మాకు ఆ పెద్దగా తెలియదు కదా, మేము రైతులం అయితే చాలా వెనకబడి ఉన్నోళ్ళం కదా. మాకు కూడా అమర్దీప్ లెక్క పైసలు బాగా ఉండు కదా రైతులకు, అప్పుడు ఏర్పాడు ఇంకట్లా. ఓకే, మొత్తానికి ప్రశాంత్ బిగ్ బాస్ టైటిల్ విన్ అవ్వాలని చెప్పేసి మా మీడియా మిత్రులు కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఒక మీడియాలో ఉన్న చాలామంది కూడా, మీడియానే కాదు చాలామంది కూడా పెద్ద పెద్ద ఆఫీసర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు అయిన వాళ్ళు కూడా రైతు బిడ్డలే. సో వాళ్ళు కూడా రైతులతో సమానం. వాళ్ళకే నమస్కరించి చెప్తున్నా, వాళ్ళ తండ్రులైనా, తండ్రి కాకుండా తాతలైనా రైతు భూమి నమ్ముకొని బతికిన వాళ్ళే. అట్లా కాదు, బాగున్న కోటీశ్వరుడు కూడా మళ్ళీ భూమి కొని పెట్టుకుంటారు. ఇల్లు కట్టినా భూమి కొనికి పెట్టుకోవాలి కదా, అది ఒక రైతు నుంచి వచ్చింది, అది ఆలోచన. ఓకే, రైట్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా గైస్, వాళ్ళు చాలా చక్కగా మాట్లాడారు. మా అబ్బాయిని ట్రోల్ చేసిన వాళ్ళే మళ్ళీ మా అబ్బాయికి ఓటేస్తారు. సో అలాంటి మనస్తత్వం మా అబ్బాయిది అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఇప్పటివరకు కూడా వాళ్ళు లంచ్ చేయకుండా మనతో పాటు కూర్చొని మాట్లాడడం జరిగింది. సో నిజంగా ప్రశాంత్ ఈ బిగ్ బాస్ టైటిల్ విన్ ఖచ్చితంగా అవ్వాలి, అయ్యి తీరాల్సిందే ఖచ్చితంగా. మొన్న ఒక డ్యాన్స్ మాస్టర్ అన్నారు, మా తాత కూడా రైతే అని చెప్పేసి అన్నారు. ఓకే, మీ తాతగారు రైతే, కానీ మీరేంటి?
మీరు రైతు కాదు కదా. మరి ఇక్కడ వీళ్ళ నాన్నగారు రైతు, ప్రశాంత్ గారు వాళ్ళ నాన్నగారు రైతు, వాళ్ళ తాతగారు రైతు, ప్రశాంత్ గారు కూడా రైతే. సో దాన్ని మీరు అర్థం చేసుకోవాలని నేను అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.